హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది. యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. లిక్కర్ కేసులో పెట్టి జైలుకు పంపించారు. తర్వాత ఎలా గెలిచారో పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రదేశ్కి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు లిక్కర్ కేసు నడుస్తుంది. మనం ఎటు చూసినా కూడా అధికారంలో ఒక వర్గాల వారే ఉంటూ ఉన్నారు. మీలాగా ఫైట్ చేసి ముందుకు వచ్చిన వారిపైన కేసులు పెడతామో, లేదంటే వేరే విధంగా లోపరుచుకోవటమో జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు మరి వీటన్నిటిని ఆలోచించుకున్నారా? దాడులు కూడా జరగవచ్చు. నిన్న ఒక వీడియో చూస్తుంటే కోటమిరెడ్డిని వేసేస్తే డబ్బులు వస్తాయిరా అంటున్నారు. మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్నప్పుడు ఇటువంటి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ కుమార్ గారు స్ట్రెంత్ ఏంటి ఈ విషయంలో? అఫ్ కోర్స్ మనోధైర్యానికి మించిన ధైర్యం అయితే లేదు, అది డెఫినెట్గా ఉంది. దానికి మీరు అంటే యాక్చువల్గా ఒక అధికారిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి పనులు, ముఖ్యంగా ఈ పరిటాల లాంటి వ్యక్తిని ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు కూడా చాలా భయంకరమైనటువంటి బెదిరింపులు వచ్చాయి. సో ఒక ఫ్యాక్షనిస్ట్ని అంటే